నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, హరీష్ శంకర్కి చోటా నాయుడు గారికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి సార్? అప్పుడెప్పుడు రామయ్య వస్తావయ్య సినిమాకి ఇద్దరు కలిసి పనిచేశారు. బేసిక్గా చెప్పాలి అంటే చోటా కే నాయుడు ఇండస్ట్రీకి కెమెరామెన్గా ఇంట్రడ్యూస్ అయింది 1989లో, అండ్ ఈయన యాజ్ ఎ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయింది 2004 or 2006 అరౌండ్. సో అంటే కొంచెం వ్యత్యాసం ఉంది. ఆయనకి ఏంటంటే నేను ఈయనకంటే సీనియర్ని అనే ఒక ఫీలింగ్ ఉంది. అంటే ఇద్దరు కలిసి సినిమాలో పనిచేసినప్పుడు ఆయనకి ఈయనకు సంబంధం లేదులే. ఆయనకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, ఆయనకంటే జూనియర్లు చాలామంది ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే ఒక సినిమాకి వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఆయన అప్పుడే గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఆ సినిమా చేస్తున్నాడు. ఈయనకేమో ఇదేదో అవకాశం వచ్చింది. దీనికైనా కెమెరామెన్ ఈ షాట్ ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లా కాదు ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన ఉచిత సలహాలు ఇవ్వడం అది నాకు నచ్చేది కాదు. నేను కదా డైరెక్టర్, నేను చెప్పినట్టు వినొచ్చు కదా. ఇతనేమో ఒక్క హిట్ రాగానే పెద్ద కొనుగోడు అయిపోయావా, నువ్వేంట్రా పిల్ల బచ్చా నాకు చెప్పేది, నేను చెప్పినట్టు చెయ్యి, నేను ఎన్ని సినిమాలు చేశా, ఇట్లాంటి షాట్లు ఎన్ని చూసా, ఎన్ని టేకులు రీటేకులు చేసాము అని ఆయనకి పడలా. ఒకనొక టైంలో అసలు ఈయన తీసేసి ఇంకొకరిని పెట్టుకుందామని కూడా అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఒక సినిమా హిట్ కాగానే హరీష్ శంకర్కి ఒళ్ళు బలుపు వచ్చింది, సీనియర్ కెమెరామెన్నే తీసేశారంటారని ఆయన కూడా ఏమన్నా భరించాడు. పైగా ఈయన ఎక్స్పీరియన్స్ ఆయన కూడా కొన్ని నేర్చుకున్నాడు. ఇకపోతే చోటా కే నాయుడు విషయానికి వస్తే అసలు ఇప్పుడు ఈ గొడవ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈయన ప్రతి ఇంటర్వ్యూలోకి వెళ్ళి రామయ్య వస్తావయ్య, హరీష్ శంకర్ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఇలా చేశాడు అని ఏదో చెప్పుకుంటున్నాడు. ఈయనకు చూసేసరికి ఈయన కూడా ఒళ్ళు మండింది. ఆన్సర్ ఇద్దాం అనుకున్నా ఫోన్లే పెద్ద ఆయనలే అని వదిలేశాడు. కానీ ఆత్మాభిమానం కొంచెం ఉంటుంది ఏ మనిషికైనా. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాడు అట్లా మాట్లాడుతుంటే నువ్వేంటయ్యా అసలు రెస్పాండ్ అవ్వవు అన్నట్టు అడిగేసరికి ఒక బహిరంగ లేఖ రాశాడు. గౌరవనీయులైన మర్యాదస్తులైన అంటే పెద్దవారు కాబట్టి అన్నట్టు బ్రాకెట్లో పెట్టి, మన ఇద్దరం కలిసి గతంలో ఏదో పనిచేసాము, కరెక్టే బాగానే ఉంది. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో నిన్ను తీసేద్దామని కూడా అనుకున్నాం, కాకపోతే నా విఘ్నత నాకు అడ్డొచ్చింది, నేను అందుకే తీసేయాల. ఆ తర్వాత అయిష్టంగానే పనిచేశాను నీతో నేను. అండ్ సరే నువ్వు సీనియర్ కాబట్టి నీ దగ్గర నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా, ఆ గౌరవంతో నేను నిన్నేమనట్లా. నువ్వు అప్పుడు రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి ఇప్పటికీ 10-12 ఏళ్ళు దాటింది. అవును. ఈ గ్యాప్లో నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా, నువ్వు 10 ఇంటర్వ్యూలు ఇచ్చుంటావు. కానీ ఏ 100 ఇంటర్వ్యూలో కూడా నేను నీ గురించి ఎప్పుడు తప్పు చెప్పలే. నువ్వు పని కట్టుకొని యాంకర్లు అడిగినా అడగకపోయినా, సమయం సందర్భం ఉన్నా లేకున్నా పని కట్టుకొని రామయ్య వస్తావయ్య సినిమాని తీసుకొచ్చి మరి నన్ను కించపరిచి అక్కడి నుంచి పోతున్నావు. ఇది పద్ధతి కాదు, ఇది ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఇంకా పోనీ గెలుక్కుంటా ఉంటే చెప్పు, ఎనీ టైం ఎనీ సెంటర్ ఐఎమ్ రెడీ, మీ భవదీయుడు హరీష్ శంకర్ అన్నట్టు ఒక లేఖ రాసి వదిలేశాడు. ఇది మనకు అర్థమైంది ఏంటంటే జనరల్గా షూటింగ్లలో సీనియర్లు ఇలాగే ఉంటారు. అంటే అంటారు నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి ఫ్యూడల్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో వీళ్ళు తొందరగా కనెక్ట్ అవ్వలేరు. ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా డైరెక్టర్కి ఇవ్వాల్సిన వాల్యూ డైరెక్టర్కి ఇవ్వాలి, కెమెరామెన్కి ఇవ్వాల్సిన వాల్యూ కెమెరామెన్కి ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాలు, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్లు ఉన్న ఆ మధ్యకాలంలో ఎడిటర్లు, సీనియర్ ఎడిటర్లు గౌతమ్ రాజు లాంటి వాళ్ళు అంతమంది పనిచేశారు. వాళ్ళందరూ ఏమనుకోవాలా నాకు అన్నీ తెలుసు వీళ్ళు కొత్త వాళ్ళు అని. బట్ అది ఉంటుంది. బట్ ఈయన చోటా కే నాయుడుకి అది కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. అదొక టైప్ ఆఫ్ పిచ్చి, అంతే, అంత దాన్ని చేయలేదు. అంటే తప్పు ఎవరిది అంటున్నారు? చోటా కే నాయుడు గారిదేనా? తప్పు ఈయనదా ఆయనదా అని మనం డిసైడ్ చేయడం తప్పు. కాకపోతే ఏంటంటే నేను అనేది చోటా కే నాయుడు గారు ప్రతి ఇంటర్వ్యూలో పని కట్టుకొని ఈయన గురించి చెప్పడం తప్పు. జరిగింది ఏదో జరిగిపోయింది, నీ వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడని ఆయన ఎప్పుడూ చెప్పలా. ఆయన వల్ల ఇబ్బంది పడ్డా నువ్వు చెప్తున్నావు, చెప్పాల్సిన అవసరం లేదు. బేసికల్లీ మాకు అవసరం లేదు ఆ దరిద్రం. అయిపోయింది ఎప్పుడు, ఆ సినిమా కూడా 4 రోజులు ఆడింది పోయింది. అంటే సినిమా హిట్ అయితే అది నీ క్రెడిట్, ఫ్లాప్ అయితే అది నా క్రెడిట్ అనేది ఏం లేదు కదా. అవును. అదే ఆయన లెటర్లో కూడా రాశాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.